నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ సెటిల్ అవ్వచ్చు అనిపించిన ఫస్ట్ మూమెంట్ ఇప్పుడు? మిస్ అమ్మ తర్వాత ఇంక అసలు ఆలోచించలేదు. అప్పటి వరకు కూడా కొంచెం అదేం లేదు. లక్కీగా ఏమైందంటే అండి, నేను శ్రద్ధాంజలి అని ఒక సినిమా చేశాను. ఆ సినిమా ఓపెనింగ్స్ అయితే ఇవాళ శ్రద్ధాంజలి సినిమా పేరు. విఘ్నేష్ అని డైరెక్టర్, ఆయనే ప్రొడ్యూసర్. అసలు ఆ ఓపెనింగ్స్ మీకు క్రాస్ రోడ్స్ మొత్తం జాము. అంత ఓపెనింగ్ ఆంధ్రప్రదేశ్లో ఒక స్టార్ ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులకు వచ్చినంత వచ్చింది ఆ రోజు. చాలా ఇన్నోవేటివ్గా చేశాడు ప్రమోషన్స్ కూడా. అప్పుడు కూడా సినిమా బాగాలేదు, ఫ్లాప్ సినిమా. ఆ రోజు కూడా నేను భయపడలా. దాని తర్వాత ఫిల్మ్ నగర్ సినిమా భరత్ గారిది చేస్తున్నాను, అది రిలీజ్కి ముందే. సో దాంతోపాటు సైమల్టేనియస్గా నేను చేసిన పాత్రలు ఏవైతే నేను మాస్టర్ కానివ్వండి, సీతారాముల కళ్యాణ చూతం రారండి, అలాగే ప్రేమంటే ఇదేరా వెంకటేష్ బాబు గారిది, ఇలాగా వరుసన కన్యాదానం, నేను చేసే సినిమాలన్నీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినిమాలన్నీ హిట్లు. సో నాకెప్పుడు ఆలోచన రాలేదు. నేనేం చేసేవాడిని అంటే, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్టే చేసేవాడిని క్యారెక్టర్ కూడా. ఆ రియాక్షన్స్, ఆ సిచ్యువేషను, ఆ డైలాగు, ఒకవేళ ఇలాగ వస్తే ఎలా ఉంటుందని అలా మాట్లాడేవాడిని. అంతే, అదే అలవాటైంది నాకు. అంతే. అసలు నాకు ఎప్పుడు భయం అనేది లేదు. మనం వచ్చిన దగ్గర నుంచి కంటే చాలా బెటర్గా అయింది కదా. ఊర్లో కూడా భూములు కొనుక్కున్నాం కదా. అప్పటికే కొంచెం చిన్నగా స్టార్ట్ అయింది. అక్కడ 2 ఎకరాలు, అక్కడ 3 ఎకరాలు కొనుక్కోవడం స్టార్ట్ అయింది ఊర్లో. ఇక్కడ కాదు, ఇక్కడ కొన్ని ఉంటే ఇంకా చాలా బాగుండేది. అప్పుడు అనుకోంగా. నాకేంటంటే ఇప్పుడు కూడా నాకేం రిగ్రెట్స్ లేవండి. రిగ్రెట్ లేదు, బట్ నాకేంటంటే మా ఊళ్ళో మా నాన్నకి ఒక 20 ఎకరాల పొలం కావాలి, నేను కొనిపెట్టాలి, ఆకాశం ఉండేది. ఇవాళ కూడా నేను అదే నమ్ముతాను. ఇక్కడ ఉన్నది నిజం కాదు, నీ సొంత గడ్డ మీద ఉన్నదే నిజమైన పొలం, నిన్నదే కాపాడుతుంది. అది బలంగా నమ్ముతా. నేను చాలా మందికి కూడా ఫ్రెండ్స్ కదే చెప్తా, దయచేసి ఊళ్ళో పొలాలు అమ్మకండ్రా, వద్దో, ఇది ఓన్లీ గెస్ట్ హౌస్ మాత్రమే మనకి, మన మెయిన్ ఇల్లు అదే, అమ్మకండి. భవిష్యత్ వ్యవసాయం ఇప్పుడు కూడా చెప్తాను నేను, భవిష్యత్ వ్యవసాయందే 100%. మన అదృష్టం, మనం దేశంలో పుట్టాం, బ్రహ్మాండమైన సాయిల్ మంది, మంచి పంటలు పండుతాయి. దానికి కొంచెం టెక్నాలజీ యాడ్ చేస్తే ఏం కాదండి. వ్యాపారాలు చేస్తే ఒకరోజు అటో ఇటో, వ్యవసాయం చేస్తే ఒక సంవత్సరం కదా ఇంకో సంవత్సరం, 4 సంవత్సరాల తర్వాత పండుద్ది. ఈ 4 ఏళ్ళలో చేసిన అప్పు తీరుద్ది. అందుకే కదా ఇన్ని లక్షల మంది, కోట్ల మంది దేశంలో ఇప్పటికి కూడా 55% వ్యవసాయం చేస్తున్నారంటే భూమి తల్లి మీద ఉన్న నమ్మకం అది. కానీ ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే నేను కొన్ని చెప్తానండి. రాజకీయ నాయకులు ఏది చెప్తారు, రైతు వేదంలో ఉన్నాడు, రైతు బాధపడుతున్నాడు, ఇది. ఒరే, నేను పుట్టినప్పటి నుంచి 50 ఏళ్ళ నుంచి ఇదే మాట చెబుతున్నారా మీరు? నేను అంటాను, రైతుకు మీరెవరు కూడా న్యాయం చెయ్యరు, గిట్టుబాటు ధరలు ఇవ్వరు, అయినా రైతు మిమ్మల్ని అందరినీ భరించి మీకు బోవ పెడుతున్నాడు, మూసుకొని అబద్ధాలు అట్టం మానేయండి అని అనుకుంటామే తప్ప, ఒక ఏడుగా పోయినా 4 ఏళ్ళకైనా పడిద్ది. ఈ 4 ఏళ్ళలో అయినా అప్పులు తీర్చుకుంటుంటాడు, హాయిగా బతుకుతుంటాడు. ఆ ప్రెషర్లో ఎంజాయ్ చేస్తూ ఎక్కడా కూడా అరక కింద దించడం, భుజం మీద ఉన్న అరకని కిందకి దించడం రైతు. టెక్నాలజీ మారింది కాబట్టి ట్రాక్టర్ ఎక్కాడంటే ట్రాక్టర్ దిగడం, నిద్రపోవటానికి తప్పితే ఎక్కి నమ్ముతాడు, భూమిని నమ్ముతాడు కాబట్టి అది. అందుకే నేను గర్వంగా చెప్తాను, నాకు ఈ కళామ తల్లి నాకు నా ఊర్లో నాకు భూమి ఇచ్చింది. సో దాన్ని నేను ఎప్పటికీ అమ్ముకోను. నాకు అన్నం పెట్టేది అదే. ఒకవేళ రేపు పొద్దున నేను వేషాలు లేకపోయినా నాకు పచ్చడి అన్నం పెట్టేది భూమి తల్లి. ఇంత 100 ఎకరాలు లేదండి, అన్నీ అవుతాయి. లేదా మొత్తం 30 ఉంటుంది. 30 ఎకరాలు అంతకన్నా ఎక్కువ ఎందుకు? అయితే ఇప్పుడు మీరంటుంది అంటే ఖచ్చితంగా రైతు అనేవాడే దేశానికి వెన్నెముక అని ఎప్పటి నుంచో మనకున్నదే. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అంటే పేరెంట్స్ కూడా ఎలా అయిపోయారు, తల్లిదండ్రులు రైతు వెన్నెముక, రాజకీయ నాయకుడు రాజు, మా కర్మ అంతే. ఓకే, ఎలా అయిపోయిందంటే ఖచ్చితంగా మా పిల్లలు మేము పడిన కష్టాలు పడకూడదు. అదే సార్, ఒక జనరేషన్లో జరిగిన తప్పు
వ్యవసాయానికి శాపమైందేమో నాకు అనిపిస్తుంది. ఉమ్, ఆ జనరేషన్లో జరిగిన తప్పు ఏంటంటే ఉమ్, మా నాన్నగారి జనరేషన్ ఉమ్, అంటే 50s 40s స్వతంత్రం వచ్చిన జనరేషన్లో ఉమ్, మా పిల్లల్ని ఎడపట్టున ఉండాలని ఫీల్ అయ్యారండి. అవును. అక్కడ జరిగింది సార్ ఆ ప్రాబ్లం అనిపిస్తుంది. ఉమ్, నీడపట్టునుంటే రోగాలు వస్తాయి ఆడికి. ఉమ్, నీడపట్టున ఆఫీస్లో కూర్చొని ఉద్యోగం అవును. చేసుకోవాలి, ఆడికి రోగాలు వస్తాయి. సూర్యుడు తగలాల, అవును. సూర్యుడు తగిలితే ఎక్కువ కాలం బతుకుతాడు ఆడు. ఉమ్. అక్కడ జరిగిందేమో నాకు అప్పుడప్పుడు అనిపిస్తా.